తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవం కొరకు ప్రారంభించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో నిన్న డల్లాస్లో జరిగిన సభతో ఆ ఆత్మగౌరవ బావుట అన్నది ఒక పతాక స్థాయికి చేరినట్టయింది. ఎందుకనంటే 1956 తర్వాత అంటే తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్రతో కలిపిన తర్వాత తెలంగాణ ప్రాంతం నుండి హైదరాబాద్ నుండి ఎవరన్నా ఢిల్లీ లాంటి ప్రాంతానికి పోతే అక్కడ రైల్వే స్టేషన్లో దిగంగానే అక్కడ ఉన్నటువంటి ట్యాక్సీ వాళ్ళు మనల్ని మద్రాసి అని సంబోధిస్తారు. ఎందుకంటే గతంలో ఆంధ్ర ప్రాంతం అన్నది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నది కాబట్టి మనల్ని కూడా వాళ్ళతో కలిపి మద్రాసి ఆయా అని చెప్పి వాళ్ళు పలకరిస్తారు. అటువంటిది ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభించారో ఉద్యమ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ ఇతరులు కానీ ఢిల్లీకి వెళ్తే అక్కడ మొదటిసారి తెలంగాణసే ఆయా అన్న పదం విన్నప్పుడు అక్కడ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పులకరించిపోయారు. అంటే తెలంగాణ పేరు తెలంగాణ కీర్తి అన్నది ఢిల్లీకి తీసుకుపోయిన ఘనత కూడా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. ఈరోజు ఎప్పుడైతే అమెరికాలో అంటే ఖండాంతరాలకు మన కీర్తి వ్యాప్తించి అమెరికా డల్లాస్లో ఇవాళ తెలంగాణ పతాకాన్ని ఎగరవేయడం అన్నది ఏదైతే ఆత్మగౌరవ బావుటా ఉందో ఇది పతాక స్థాయికి చేరినట్టయింది. అదేవిధంగా నిన్న ఆ మీటింగ్ జరిగిన ఆ ప్రాంతం ఆ స్టేడియం ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణలో సభలు నిర్వహించడే కాదు అమెరికాకు పోతే కూడా ఎవరు నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా సభ నిర్వహించడం ఒక బీఆర్ఎస్ పార్టీకే సాధ్యం అన్నది కూడా నిన్నటి సభతో తెలిపోయింది. అక్కడ నాకు తెలిసి మిత్రుల ద్వారా ఒక 2000 కార్లకు పార్కింగ్ ఉంటుంది ఆ స్థలంలో. ఆ 2000 కార్ల పార్కింగ్ స్లాట్ మొత్తం నిండిపోయింది నిన్నటి సభలో. ఆ తర్వాత వందలాది కార్లు బయట ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ పోలీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ స్టాప్ చేసేసారు. ఇంకా ఈ రోడ్లకు ఇంకెవరు రావద్దు, అసలు ఇక్కడ స్థలం లేదు అని చెప్పి. అంటే సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా ఒక ఏదైనా ప్రమాదం జరిగితే ఏ విధంగానైతే అలర్ట్ జారీ చేస్తారో ఆ విధంగా అలర్ట్ జారీ చేసి నిన్న అక్కడ ప్రజలను ఆపడం జరిగింది. అంతేకాదు మాట్లాడుతున్నారు తెలుగు రాష్ట్రాలు 2 కాదు 3 ఉన్నట్టు కనపడుతున్నాయి, చమత్కరించారు. ఎందుకంటే అమెరికాలో కాదు తెలంగాణలో ఉన్నట్టు కనిపిస్తున్నది, 3 రాష్ట్రాల్లో డల్లాస్ కనిపించింది అని చెప్పి కూడా నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ప్రాంతంలో సభ పెడితే జనరల్గా ఒక జిల్లాలో సభ పెడితే ఆ జిల్లా వాళ్ళు వస్తారు, పక్క జిల్లాల వాళ్ళు వస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు అందరూ కూడా అంటే ఒక ప్రేమతోని మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఒక 40 సంవత్సరాలు గోసపడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో అది ఇలా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి అది దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చెంది ఇవాళ అమెరికాలో కూడా మా జెండా బాతే పరిస్థితికి అక్కడ పోయినరు. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల నుంచే కాకుండా ఆస్ట్రేలియా నుండి, యూకే నుండి, ఇతర దేశాల నుండి, ఇక్కడ ఇండియా నుండి కూడా చాలామంది అక్కడికి తరలి వెళ్ళి ఆ సభలో పాల్గొనడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరం. నిన్న తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసు ఒక ఆనందంతో పులకించిపోయింది. అంతేకాకుండా కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ వాళ్ళు ఏదైతే దిశానిర్దేశం చేసినారో అక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో కూడా ఒక జోష్ నింపింది. ఆ జోష్తో పాటు కేటీఆర్ గారు ఇంకొక అంటే మొన్న యూకేలో పాల్గొన్నప్పుడు కానీ నేను యూఎస్లో పాల్గొన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ మాకు తెలంగాణ ఫస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, ఎవరైతే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రండి అని చెప్పి. అంటే అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి తమ ప్రాంతానికి ఏమాత్రం ఇంకో మాట అనకుండా ఇక్కడ ప్రభుత్వ విధానాలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నా తెలంగాణలో మాత్రం నంబర్ 1 ప్లేస్లో ఉండాలన్న ఒక ఆతృత కూడా కేటీఆర్ గారి దగ్గర నిన్న వారి స్పీచ్లో కనిపించింది. కేటీఆర్ గారు ఒక ప్రాంతానికి కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ బ్రాండ్ని ప్రమోట్ చేసే ప్రయత్నమే చేసి తెలంగాణ ఫస్ట్ అంతే. అంటే నిన్న కూడా వారు మాట్లాడిన సందర్భం కూడా ఆ విధంగానే అనిపించింది. అక్కడ ఉన్న ఇంకా పెట్టుబడులను మనము ఆకర్షించాలి, మన తెలంగాణ ఏదైతే రాష్ట్రాన్ని మనం కష్టపడి సాధించుకున్న రాష్ట్రం ఉందో ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న ఒక ఆలోచన మాత్రమే కేటీఆర్ గారి స్పీచ్లో నిన్న కనిపించింది. ఈ ఏదైతే నిన్నటి మీటింగ్ ఉందో ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వాదులకు అందరికి కూడా జోష్ నింపితే ఎవరైతే తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళకు మాత్రం నిద్రలేని రాత్రి నిన్న వాళ్ళు గడిపిరు. ఎందుకు నిద్రలేని రాత్రి గడిపిరు అని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అని తెలిసి కూడా జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఇవాళ ఆయనకు అక్కడ అమెరికాలో అంత పెద్ద సభ నడిపితే ఆయనకు ఎట్లా నిద్రపడుతుంది? ఇలా తెలంగాణ కనీసం వేరే సందర్భంలో అంటే స్వతంత్ర దినోత్సవమో గణతంత్ర దినోత్సవ సందర్భంలో నువ్వు జై తెలంగాణ అనపోతివి, ఏదన్నా రాజకీయ సభలో అనపోతివి, తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన ఒక సంతోషకరమైన రోజు కూడా జై తెలంగాణ నానికి నోరు రాని ముఖ్యమంత్రికి మాత్రం తప్పకుండా నిన్నటి మీటింగ్ ఆయనకు నిద్రలేని రాత్రిగానే గడిచింది అని చెప్పి నేను అనుకుంటాను.